కానీ, మనిషిని పవిత్రంగా గౌరవించడం కానీ, ఆరాధించడం కానీ, ఒక దైవంగా ఒక పురుషుడు ఒక పురుషుడు ఆ స్త్రీని ప్రేమించడం స్టార్ట్ చేసినప్పుడు తనను దైవంగా భావించి అతి పవిత్రంగా చూస్తుంది. కానీ మగాడు ఎలా చూస్తాడు? కోరికతో చూస్తాడు. అది సొంత గర్ల్ ఫ్రెండ్ అయినా ఎవరైనా సరే 90% మెన్ ఎలా ఉంటుందంటే తుత్తర్ బ్యాచ్ అనమాట. ఏం పీకడం ఉండదు, ఏం పొడి చేయడం ఉండదు, ఏముండదు. కానీ ఏముంటుందంటే స్త్రీ నన్ను పవిత్రంగా చూడు, స్త్రీని పవిత్రంగా చూస్తే నీకు వచ్చే రిజల్ట్స్ చాలా పవిత్రంగా ఉంటాయి, చాలా గొప్పగా ఉంటాయి. స్త్రీని కామంతో చూస్తే దయం చేస్తుంది. ఈరోజు ఒకప్పుడు ఉమెన్ ఒక్క పూట అన్నం పెట్టినా, అన్నంలో ఎన్ని గింజలు మిగిలినా అది పిల్లలకి భర్తగా పెట్టి నీళ్లు తాగి కడుపు నింపుకునే స్టేజ్ నుంచి ఈరోజు ఎందుకు మగాడిని పాకెట్ మనీ అని అది ఇది 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 మనీ 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 అని ఎందుకు దండుకునే స్టేజ్కి ఎలా వచ్చింది? దానికి కారణం మగాడు ఎలా ఉంటే, మగాడు ఎలా మౌల్డ్ చేస్తే స్త్రీ అలా మౌల్డ్ అవుతుంది. సో మేము ఎంత కొంచెం స్త్రీలు కొన్ని యుగాలుగా మాకు కొంచెం ప్రేమనివ్వండి, కొంచెం ట్రస్ట్ ఇవ్వండి, కొంచెం లాయల్టీ ఇవ్వండి, కొంచెం ఆప్యాయతనివ్వండి అని ఎంత మొత్తుకున్నా మనం వినం. మనకేంటి, టెంప్ట్ అయిపోవాలి, మనం కింగ్ పొడి చేస్తాం బెడ్ మీద, అదే మనకు కావాల్సింది. సరే, ఈ మగాడు ఎంత చెప్పినా మారడు, మూర్ఖుడు. కొంచెం ప్రేమనివ్వరా బాబు, కొంచెం ట్రస్ట్ ఇవ్వరా, కొంచెం కబుర్లు చెప్పరా అంటే వినడు, అదే కావాలంటాడు. ఆడిపోయినా చేసేది ఏం లేదు. సరే, మనం అలాగే మారిపోదామని ఈరోజు తనలో ఉన్న గొప్ప విషయాల్ని చంపేసుకొని ఎక్స్పోజ్ చేస్తుంది. తన ఫ్లెష్ని ఎక్స్పోజ్ చేస్తుంది. ఈ మగాడికి ఇదే కదా కావాల్సింది. ఈ మగాడు ఎన్ని యుగాలు చెప్పి 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 వెక్స్ అయిపోయాం, వీడికి కావాల్సింది ఈ బాడీ ఆర్గాన్సే కదా, అవే ఎక్స్పోజ్ చేస్తాం, బట్టలు ఇప్పుకొని ఎగురుతాం, అదే కదా వాడికి కావాల్సింది. సో నువ్వు నా శరీరాన్ని కోరుకుంటున్నావు కాబట్టి నేను లక్షలు నీ దగ్గర దండుకుంటా. నువ్వు కోరుకున్నది తప్పు అయినప్పుడు నేను డబ్బు కోరుకోవడంలో తప్పేంటి? నువ్వు కోరుకున్నది నా మనసు అయినప్పుడు నాలుగు గింజలు అన్నం పెట్టినా నీతో చిన్న గుడిసెలో అయినా సర్దుకొని బతికేస్తా. అదే నువ్వు కోరుకునేది నా శరీరం అయినప్పుడు నీ దగ్గర నేను డబ్బు దండుకుంటా. తప్పెవరిది? సతీ సహగమనం అనే స్టేజ్ నుంచి అంత పవిత్రమైన స్త్రీని మనం ఈరోజు రోడ్డు పాలు చేసింది ఒక మగాడి మనస్తత్వం, బుర్ర ఎలా ఉంటుందో, మెంటాలిటీ